కాదు, దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి మన మధ్యకు వచ్చిన బెంగళూరు నుంచి వచ్చిన 4 డే గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ, అలాగే వారికి తర్జుమా చేయడానికి వరంగల్ నుంచి మన మధ్యకు వచ్చిన సంతోష్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి చప్పట్లు కొడుతూ మరొకసారి ఈ ప్రశస్తమైన సమయంలో మనం అందరం యేసుని మహింపడతాం. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Glory to the King of Kings. రాజుల రాజుకు మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. I'm not going to take long time, నేను ఎక్కువ సమయం తీసుకోనండి, but I have a message from the Lord to share with you. అయితే మీతో పంచుకోవడానికి ప్రభు నుండి ఒక సందేశాన్ని, ప్రత్యేకమైన సందేశాన్ని నేను కలిగి ఉన్నాను. Especially I want to thank the great men of God who are seated here. మరి ప్రత్యేకించి ఇక్కడ ఆసీనులైనటువంటి పెద్దలు, దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. I know Pastor Samuel for quite some time. Krupa Samuel. పాస్టర్ కృపా శామ్యూల్ గారిని దాదాపు నేను చాలా కాలం నుండి ఎరుగుదును. We are close family friends. మేము అత్యంత సన్నిహితమైన మరి కుటుంబ సంబంధమైనటువంటి స్నేహితులుగా ఉన్నాం. And now Pastor Bhaskar Rao is becoming my relative. ఇప్పుడు పాస్టర్ భాస్కర్ రావు గారు నాకు బంధువు అవుతున్నారు. So boys side and girls side we are going to work and build the kingdom of God. ఇప్పుడు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున 2 కుటుంబాలతో కలిసి దేవుని రాజ్యాన్ని ఇంకా విస్తరింపజేయబోతున్నాం, కట్టబోతున్నాం. Amen. Amen. Hallelujah. Hallelujah. There are a lot of great men of God seated there. మరి ఇక్కడ అనేకమైనటువంటి దైవజనులు, బలమైన అభిషక్తులైన దైవజనులు I am కూర్చొని not ఉన్నారు. greater than you, మీ అందరికంటే నేనేం గొప్పని కాదు, but I have a word from the Lord for this moment, and Pastor Samuel, Krupa Samuel invited us. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ సందర్భానికి సంబంధించిన ప్రత్యేకమైన సందేశాన్ని ప్రభువును నేను కలిగి ఉన్నాను. మరి దైవజనులు పాస్టర్ కృపా శామ్యూల్ గారు వారు నన్ను ఆహ్వానించినందుకు వందనాలు. When I saw the sweets and all the fruits there, మరి ఇక్కడ ఈ యొక్క పువ్వులు, పండ్లు, ఇవన్నీ కూడా స్వీట్స్ అన్ని నేను చూసినప్పుడు I thought they will keep it here. As I am preaching, I will pick up one by one. వారు, నేను అనుకున్నాను నేను వాక్యం చెప్తూ ఇక్కడ నిలబడుతుంటే నా పక్కనే ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా తీసుకుంటూ I will eat and then I will preach more. ఒక్కొక్కటి తినుకుంటూ ప్రసంగం చేస్తానేమో అనుకున్నాను. But they have taken it and kept it far away. కానీ ముందే తెలిసిందేమో, ముందే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. So my message will be short. కాబట్టి నా సందేశం క్లుప్తంగా ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Most of the time, చాలా సార్లు we talk about Rebecca and Isaac in the engagement program. ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో రిబ్కా, ఇస్సాకులను గురించి మాట్లాడుతుంటాం. And I asked God, give me something special. నేను ప్రభుని అడిగాను, ప్రభు నాకు ఏదైనా ఒక ప్రత్యేకమైనది ఇవ్వు నాయనా అని. And the Lord gave me something special this morning. అప్పుడు ప్రభు నాకు ఈ ఉదయకాలము ఒక ప్రత్యేకమైన అంశాన్ని నా ముందు పెట్టాడు. It is found in the book of Ruth. రూతు గ్రంథంలో ఆ విషయాన్ని నేను కనుగొన్నాను. Please open your Bible to the book of Ruth. దయచేసి మీ బైబిల్లో రూతు గ్రంథం వైపు తిప్పవలసిందిగా. Chapter 3. 3వ అధ్యాయం. And this story about Ruth, రూతును గురించినటువంటి ఈ కథ, the mother-in-law Naomi gives some advice for how Ruth to get married. మరి రూతు ఎలా వివాహం చేసుకోవాలో, వివాహం కొరకు ఎలా సిద్ధపడాలో తన అత్తగారైనటువంటి నయోమి కొన్ని సూచనలు, సలహాలు ఇస్తుంది ఆమెకి. Ruth is a young lady. రూతు యవనస్తురాలు. But Naomi, an older woman, మరి నయోమి వృద్ధురాలు, ఆమె she అనుభవజ్ఞురాలు. begins to advise, give some instruction how to meet your man. నీ యొక్క కాబోయే పురుషుని ఎలా కలుసుకోవాలో నేను నీకు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తానని ఆమె చెప్తోంది. And I believe నేను నమ్ముచున్నాను today for Pratyusha and Prasad, ఈరోజు ప్రత్యూష, ప్రసాద్లకు ఇరువురికి కూడా before you get married, మీరు వివాహ బంధంలో you జతపరచబడడానికి ముందు will prepare yourself. మిమ్మును మీరు సిద్ధపరచుకుంటారు. And people who are already married, ఇప్పటికే వివాహమైన వారందరూ this message will be helpful for you. ఈ వర్తమానం మీ అందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా, ఉపయోగకరంగా ఉంటుంది. And people who are getting
getting ready to get married, అలాగే వివాహం కొరకు సిద్ధపడుతూ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా if you can practice these things, ఈ అంశాలు గనుక మీరు చక్కగా మీరు పాటించగలిగితే, and I tell you, it will be a great blessing in your life. నేను మీకు చెప్తున్నాను, మీ జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం ఉంటుంది. Your marriage will be heaven on the earth. మీ వివాహం ఎలా ఉంటుందంటే భూమి మీద పరలోకం అనుభవించినట్టుగా ఉంటుంది. Now Naomi says in chapter 3, ఇప్పుడు 3వ అధ్యాయంలో నయోమి చెప్తున్న మాటలు చూస్తే verse 3 says like this, 3వ వచనం ఇలా చెప్తుంది, therefore wash yourself and anoint yourself, put on the best garment and go down to the threshing floor, but do not make yourself known to the man until he has finished eating and drinking. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము, అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. An elderly lady, ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి అమ్మ, as a leader of a church, ఒక సంఘ నాయకురాలిగా, as a leader of the family, కుటుంబ నాయకురాలిగా she advises Ruth, రూతుకు ఆమె సూచనలు ఇస్తా ఉంది. and she has to do something. ఆమె కొన్ని పనులు చేయవలసి ఉన్నది. This is not only for Pratyusha, it will be also for Prasad. ఇది కేవలం ప్రత్యూషకు మాత్రమే కాదు, ప్రసాద్కి కూడా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The first thing what she advises, మొట్టమొదట ఆమె ఇచ్చిన సూచన ఏంటంటే wash yourself. నీకు నువ్వు స్నానం చేసుకొని శుభ్రం చేసుకోమంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. You can shout amen, hallelujah. మీరు కూడా గట్టిగా ఆమేన్ హల్లెలూయా చెప్పొచ్చండి, స్పందించొచ్చు. Amen. ఆమేన్. Maybe you come from a church or you do not. This is the first time you're attending a Christian మీరు engagement. ఒక సంఘం నుండి వచ్చిన వారు కావచ్చు, కాకపోవచ్చు, లేదా మొట్టమొదటిసారిగా క్రైస్తవ సాంప్రదాయంలో జరుగుతున్న ఇలాంటి నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరవుతుండొచ్చు. Before we go to lunch, మనం భోజనానికి వెళ్లే ముందు this is a best lunch we are going to have. ఇది మనం శ్రేష్టమైనటువంటి లంచ్ గా మనం కలిగి ఉంటున్న మధ్యాహ్న భోజనంగా. Now Naomi says one thing, నయోమి ఒక మాట చెప్తుంది, wash yourself. నువ్వు స్నానం చేసుకోమని చెప్తుంది. Now washing yourself means, నిన్ను నువ్వు కడుక్కోవడం, స్నానం చేసుకోవడం అంటే it's not a personal hygiene. మరి ఇదేదో వ్యక్తిగతంగా శుభ్రం చేసుకోవడం కాదు. కాదండి. That is happening every day bath. అది ప్రతిరోజు మనం చేసుకునే స్నానమే. But here washing yourself means, అయితే ఇక్కడ స్నానం చేసుకోవడం అంటే according to Ephesians 5:26, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం ప్రకారం, that he might sanctify and cleanse it with washing of water by the word. దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేసుకోవాలి అని చెప్తున్నాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today if your marriage has to be special, ఈ రోజు ఒకవేళ నీ వివాహం ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తే you need to be washed by the word of God. దేవుని వాక్యం చేత నిన్ను నువ్వు కడుక్కోవాలి, కడగబడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Pratyusha Prasad, ప్రత్యూష ప్రసాద్లు, I want to encourage you. నేను మిమ్మల్ని You must ప్రోత్సహించదలుచుకున్నాను. be washed in the word of God. మీరు దేవుని వాక్యంలో కడగబడుతూ శుభ్రం It's not చేయబడుతుండాలి. preaching the word. మీరు దేవుని వాక్యం ప్రకటించడం కాదు, It is not only hearing the word, వాక్యం వినడం మాత్రమే but కాదు, wash yourself with the word of God. ఆ వాక్యంతో మీరు ఉదక స్నానం చేసుకొని శుభ్రం చేసుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You know what happens? తర్వాత ఏం జరుగుతుందంటే What happens ఏం జరుగుతుందంటే మామూలుగా in a marriage? ఒక వివాహంలో, Before marriage, వివాహానికి ముందు they have something called nalugu. నలుగు అనేది ఒక కార్యక్రమం ఉంటుంది. Very, very serious nalugu. చాలా తీవ్రంగా చక్కగా పాటిస్తారు. That I am not talking about nalugu. మరి ఆ సమయంలో అక్కడ నలుగు గురించి మాట్లాడుతున్న మాట కాదండి. Many Christians have started practicing what the others are doing. మరి అనేక మంది క్రైస్తవులు కూడా ఇతరులు జరిగిస్తున్న కార్యక్రమాలు పాటిస్తున్నారు. But instead of nalugu, అయితే నలుగుకు బదులుగా you must be washed with the word of God. మీరు దేవుని వాక్యం చేత కడగబడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I was invited. We were invited in Hyderabad to preach in a wedding. హైదరాబాద్ లో ఒక వివాహ కార్యక్రమంలో వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించారు. We came from all the way from Bangalore. బెంగళూరు పట్టణం నుంచి చక్కగా బయలుదేరి వచ్చాం. One day before the wedding we were there. వివాహానికి ముందు రోజే అక్కడికి మేము వెళ్ళాం.
and everything was ready. అంత చక్కగా సిద్ధంగా ఉంది. And he is a pastor's son. ఆయన ఒక పాస్టర్ గారి కొడుకు, And he is also a pastor. ఆయన కూడా ఒక పాస్టర్ గారే. And he said to me, ఆయన నాతో అన్నాడు, Pastor Ford, పాస్టర్ ఫోర్డ్ గారు, easily take rest. చక్కగా విశ్రాంతి తీసుకోండి. And morning, ఉదయకాలం we have a Nalugo. మాకు నలుగు కార్యక్రమం ఉంది. And evening, సాయంకాలం we have a wedding where you have to preach. మీరు వాక్యం చెప్పవలసినటువంటి వివాహ కార్యక్రమం జరుగుతుంది I సాయంకాలం. said, yes, I'm ready. సరే నేనన్నాను, సరే నేను సిద్ధంగా And ఉన్నానన్నాను. I told my children, నా పిల్లలకు చెప్పాను, hey, tomorrow morning, రేపు ఉదయము we have to go to their house. వారి ఇంటికి మనం వెళ్ళాలి. I'm not mentioning the name because Pastor Bhaskar Rao from Hyderabad. మరి వారి పేరు నేను చెప్పట్లేదు, ఎందుకంటే పాస్టర్ భాస్కర్ రావు గారు హైదరాబాద్ A నుండి lot వచ్చారు. of Hyderabad people are here. చాలా మంది హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు ఇక్కడ. So it will become something serious. అప్పుడు కొంచెం కష్టం అయిపోతుంది ఇక్కడ So చెప్తే. morning I told, ఉదయకాలం నేను అన్నాను, hey, we have to get up early in the morning. పిల్లారా మనం త్వరగా లేవాలి, We have to go for Nalugu. మనం నలుగు కార్యక్రమానికి వెళ్ళాలి, And నలుగుకి వెళ్ళాలి. they said, వారు అన్నారు, what is that Nalugu daddy? నలుగు అంటే ఏంటి డాడీ అన్నారు వాళ్ళు I పిల్లలు. said, probably payasam sweet they will give. నేనన్నాను, ఏమోరా బాబు నాకు కూడా తెలియదు, ఒకవేళ పాయసం కావచ్చు, ఏదైనా స్వీట్ కావచ్చు అన్నాను. First time in my life I went there. మొట్టమొదటిసారిగా నా జీవితంలో అక్కడికి నేను వెళ్ళాను. We went there to eat sweets. స్వీట్లు తినడానికి అన్నట్టుగా వెళ్ళాం. And when I went there, నేను అక్కడికి వెళ్ళాక the boy, the Abbai, bridegroom, పెళ్లి కుమారుడు is without shirt. షర్టు లేకుండా And ఉన్నాడని, he is sitting on the chair. చైర్లో కూర్చున్నాడు. And he told me, ఆయన నాతో అన్నాడు, Pastor, పాస్టర్ start cheyandi Nalugu. స్టార్ట్ చేయండి నలుగు అన్నాడు. I don't know what to do Nalugu. నలుగు అంటే ఏంటో కూడా I నాకు తెలియదు. thought sweet payasam they will give. నేను అనుకున్నాను నలుగు అంటే ఏదో స్వీట్, ఏదో పాయసం పెడతారేమో అనుకున్నాను. And he is without shirt. ఆయనేమో షర్టు లేకుండా కూర్చున్నాడు. I asked him, what should I do? నేను ఏం చెయ్యాలి అని అడిగాను ఆయన. You don't know what is Nalugu? నలుగు అంటే ఏంటో మీకు తెలీదా అయ్యా? Let somebody do first, after that I will do. ఎవరైనా ముందు చేస్తే వారిని చూసి నేను చేస్తానులే అన్నాను. And you know what happened? ఆ తర్వాత ఏమైందంటే, One lady came ఒక స్త్రీ వచ్చి and she took that yellow paste, turmeric paste, మరి ఆ పసుపు అదంతా తీసుకొని and then she began to apply. అంత రుద్దడం మొదలు పెట్టింది అబ్బాయికి. I am standing next to that lady. ఆ స్త్రీ పక్కన నేను నిలబడ్డాను. Behind me my wife is standing. నా వెనుక నా భార్య నిలబడింది. And now ఇప్పుడు she took a paste fully applied on the body. ఆ నలుగంతా తీసుకొని ఆయన దేహం అంతా రుద్దేసింది. And both the sides there was yellow rice. మరి పక్కన ఆ పసుపు బియ్యం ఉన్నాయి. And she took it, touched the knee, touched the shoulder and dropped it. మరి ఆ బియ్యం తీసుకొని మోకాళ్ళ మీద భుజాల మీద పెట్టి తల మీద వేస్తుంది. I thought 3 times she was doing. అంటే 3 సార్లు అలా చేస్తుంది కదా. God the Father, God the Son, God the Holy Spirit, I thought. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్నాను. And then I have to do next. ఇప్పుడు తర్వాత నేను చేయాలిగా. And after that, దాని తర్వాత my wife have to do. నా భార్య చేయాలి. My wife is not rubbing my back only. నా భార్య కనీసం నాకే ఈ వీపు రుద్దదు. Now she has to put paste on somebody. ఇప్పుడు ఇంకొక అబ్బాయి మీద రుద్దాలి. నాకు నచ్చలేదండి. నాకు నచ్చలేదండి. No, I don't want her to touch him. నేను అలా ఆమె తాకడం నాకు ఇష్టం లేదు. So I looked at the man, the bride, bridegroom, ఆ పెళ్లి కుమారుని వైపు చూశాను. నేను చేయాలా? నేను చేయాలా? లే. I said stand up. నిలబడు అన్నాను. He stood up. నిలబడ్డాడు, లేచి నిలబడ్డాడు. And the father is a pastor. తండ్రి గారు పాస్టర్. They all stood up. అందరూ లేచి నిలబడ్డారు. I called upon God. నేను దేవునికి మొరపెట్టాను. God, what belongs to the world, let it be in the world. ప్రభువా, లోకానికి చెందింది ఏదైతే ఉందో అది లోకంలోనే ఉండనివ్వు. What is in the Bible, I will follow. బైబిల్ గ్రంథంలో ఏముందో దాన్ని నేను పాటిస్తాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today I want to encourage you. ఈ రోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. We need to be washed not with the pasupu. మనము ఆ పసుపుతో రుద్దబడి ఏదో శుభ్రం చేయబడడం We కాదు. need to be washed by the word of God. దేవుని వాక్యం అనే స్నానం చేయాలి మనము. Amen. Amen. Hallelujah. Hallelujah. When you are washed by the word, దేవుని వాక్యంతో కడగబడితే do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? You are ruled by the word. మీరు దేవుని వాక్యం చేత పరిపాలించబడతారు.
ఎవరాదు చెప్పండి. చెప్పండి ఎవరైనా గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. We need to be ruled by the word of God. మనము దేవుని వాక్యం చేత ఏలబడే వారిగా ఉండాలి. One sister spoke just few minutes back. కొద్ది నిమిషాల క్రితం ఒక సహోదరి మాట్లాడారు. Today this is what is needed in the family. ఈ రోజు మనకు అవసరమైనది మన కుటుంబంలో ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం అని వారు చెప్పారు. You may say మీరు అనొచ్చు ఒకవేళ all elderly senior pastors are there. పెద్దలందరూ సీనియర్ దైవజనులందరూ అనేకులు ఉన్నారు. What is this young man speaking? మరి ఈ యవనస్తుడు మాట్లాడుతున్నాడు ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. But just for your information, అయితే మీ సమాచారం కొరకు నేను చెప్తున్నాను. I'm married for 35 years. నాకు వివాహం అయిపోయి 35 సంవత్సరాలు We have అయిపోయింది. 3 children. మాకు 3 పిల్లలు ఉన్నారు. 32 years. 32 సంవత్సరాల కూతురు, 29-year-old son. 29 సంవత్సరాల And కుమారుడు, 28-year-old another son. 28 సంవత్సరాల మరొక కుమారుడు. I have only one wife all through my life. ఒకే ఒక్క భార్య నా జీవిత కాలం అంతా నేను కలిగి ఉన్నాను. మీరు నవ్వునా చూస్తే 2 పెట్టాలి ఇంత టైంకి. the way you are saying, అంటే ఇంత కాలం అయిపోయింది కదా 2 ఉండాలన్నట్టుగా చూస్తున్నారు I ఏంటంటే. love the word of God because I love to follow the word of God. నేను దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలని కోరుకుంటాను. Amen. ఆమేన్. So if you are washed by the word, కాబట్టి మీరు దేవుని వాక్యం చేత కడగబడి you will స్నానం put చేయబడితే God first. మీరు మొదట దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టుకుంటారు. మీరు ఆమేన్ చెప్పండి. మీరు కూడా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. The word first is God in your life. మీ జీవితంలో ప్రప్రథమంగా మొదటిగా దేవుడు ఉండాలి, దేవుని Amen. వాక్యం ఉండాలి. The ఆమేన్. second thing, రెండవదిగా Pastor Prasad, పాస్టర్ ప్రసాద్ గారు listen to this. ఈ మాట వినండి. Second is family. రెండవది కుటుంబం. Amen. ఆమేన్. You are thinking, why my father-in-law going to be a father-in-law is invited this guy. మరి మీరు అనుకుంటున్నారేమో మా కాబోయే మామగారు ఈ వ్యక్తిని ఎందుకు పిలిచాడు రా బాబు అన్నట్టుగా అనుకుంటున్నారేమో. Second thing రెండవదిగా is the family. రెండవది కుటుంబం. The third thing, మూడవది because you are a minister's son, minister's daughter. మీరు సేవకుని కుమారుడు సేవకుని కుమార్తెగా మీరు ఇరువురు ఉన్నారు కాబట్టి The third thing is ministry. మూడవ అంశము పరిచర్య. Never go in a different order. మరి ఆ యొక్క క్రమాన్ని వేరుగా మార్చి ఎప్పుడు పెట్టకూడదు. When God created Adam, దేవుడు ఆదామును he సృష్టించినప్పుడు never gave a ministry, ఆయన ఎప్పుడు ఆయనకు పరిచర్యని ఇవ్వలేదు. but he gave a madam. మరి ఒక అమ్మనిచ్చాడు. Amen. మేడం For నిచ్చాడు. Adam, God Adam. gave a madam. ఆదాముకు ఒక మేడం నిచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So the first message కాబట్టి మొదటి సందేశం you will give to your family. నీ కుటుంబానికి నువ్వు ఇస్తావు. Amen. ఆమేన్. Your family will be the first congregation. నీ కుటుంబమే నీకు మొదటి సంఘ సభ్యులు. And your family will be the first disciple. నీ కుటుంబమే నీ మొదటి శిష్యులు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. That's why Naomi says, అందుకని ఇక్కడ నయోమి చెప్తున్న మాట she says like this, ఆమె ఇలాగ అంటుంది, wash yourself. నీవు మొట్టమొదటిగా స్నానం చేసుకో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In 35 years of our married life, మా వివాహ బంధంలో 35 సంవత్సరాల వివాహ జీవితంలో our life doesn't look like 35 years I'm married to her. మా జీవితంలో ఇప్పుడు చూస్తే 35 సంవత్సరాలు అయిపోయింది మా పెళ్ళై అన్నట్టుగా అనిపించట్లేదు. Even today, నేటి వరకు కూడా we walk together. మేము కలిసి చెట్టాపట్టాలు వేసుకొని We walk నడుస్తుంటాం. together. మేము కలిసి నడుస్తాం. Hold hands together. మరి చేతులు పట్టుకొని వెళ్తుంటాం. Every time. ప్రతిసారి కూడా. One day, ఒక రోజు my vadinamma, మా వదినమ్మ she looked and she said like this, ఆమె నన్ను చూసి ఇలాగ అన్నది, Ford, you need to be ashamed. నీకు సిగ్గుండాలి. What is that every time holding? ఏంటి బాబు ఎప్పుడు చూసినా చెయ్యి పట్టుకొని అలాగా వెళ్ళడం, ఎప్పుడు చూస్తే డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ఎప్పుడు చూసినా డార్లింగ్ డార్లింగ్ అంటావు, సిగ్గులేదా? సిగ్గులేదా నీకు? I kept quiet మౌనంగా ఉన్నాను. because she is my sister-in-law. ఆమె నా వదినమ్మ కాబట్టి పెద్దదన్నట్టుగా నేను మౌనంగా ఉన్నాను. Mother's place.
ఆ తల్లి లాంటి స్థానంలో ఉంది So కాబట్టి first time I left. మొదటిసారి Second time వదిలిపెట్టాను, I left. రెండోసారి Third time I వదిలిపెట్టాను, left. 3 సార్లు కూడా మౌనంగా Fourth time ఉన్నాను, I got angry. నాలుగోసారి నాకు కోపం వచ్చిందండి. I said like this. నేను ఇలాగ అన్నాను, Vadinamma, Vadinamma. వదినమ్మా వదినమ్మా, I called darling. నేను డార్లింగ్ అని పిలుస్తున్నాను, I hold hands together. నేను కలిసి చేయి పట్టుకొని నడుస్తున్నాను. I am not holding somebody's wife. ఇంకెవరి భార్య చేయో పట్టుకోవట్లేదు కదా, నేను Na wife. నా భార్య చేయో So పట్టుకుంటున్నాను. I have no problem. ఇక నాకు సమస్య ఏంటి? She said like this. ఆమె ఇలాగ అంటుంది, Oh, you have grown up children. అరే నీకు ఎదిగిన పిల్లలు ఉన్నారు నాయనా, But what they will think? వారు ఏమనుకుంటారు చూసి. I told her. నేను ఆమెతో అన్నాను, Even there are older grown up children. వారు పెద్దగా ఎదిగిన పిల్లలు అయినప్పుడు They will do the same thing. వారు కూడా రేపు పొద్దున అలాగే చేస్తారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So the first and the foremost thing. కాబట్టి మొట్టమొదటిగా ప్రప్రథమంగా ఉండాల్సిన అవసరం You ఏంటంటే need to be washed with the word of God. దేవుని వాక్యం చేత కడగబడి స్నానం చేయబడాలి. Amen. ఆమేన్. Because you are pastor's children, మీరు పాస్టర్ల పిల్లలు కాబట్టి don't think that we are outgrown. ఓ మేము బాగా ఎదిగిపోయాం అనుకోవద్దండి. Aha. లేదండి, You must start now. ఖచ్చితంగా ఇప్పుడు మొదలు పెట్టాలి. Amen. ఆమేన్. And I tell you, your life will be beautiful. నేను మీకు చెప్తున్నాను, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. If you can give importance, మీరు దేవుని వాక్యానికి ప్రాధాన్యతను if ఇవ్వగలిగితే, you can practice this, మీరు ఈ వాక్యాన్ని అనుసరించగలిగితే enough. చాలండి. Hallelujah. హల్లెలూయా. The second thing. రెండవ అంశం, Now Naomi says in verse 3, మూడవ వచనంలో నయోమి చెప్తున్న మాట, anoint yourself. నిన్ను నువ్వు అభిషేకించుకో అంటే తైలం రాసుకోమంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. My dear men and women, నా ప్రియమైన పురుషులారా, స్త్రీలారా, ladies and gentlemen, పెద్దలారా, అమ్మలారా, అయ్యలారా, I want you to listen to this. నేను ఈ మాట మీరు వినాలని కోరుచున్నాను. When you want to have success in your marriage, మీ వివాహ బంధంలో మీరు విజయవంతంగా ఉండాలంటే, a deep love in your marriage, మీ వివాహ బంధంలో ఒక లోతైన ప్రేమ బంధం ఉండాలంటే, I tell you, this need to be followed. నేను మీకు చెప్తున్నాను, ఇది తప్పక మీరు అనుసరించాలి. Amen. ఆమేన్. The second thing what she says, రెండవదిగా ఆమె చెప్తున్న మాట, anoint yourself. నీకు నువ్వు తైలం రాసుకోమంటుంది, What is అభిషేకించుకోమంటుంది. anointing yourself? ఈ అభిషేకించుకోవడం అంటే ఏంటి? Anointing means అభిషేకం అంటే separate yourself. నిన్ను నువ్వు వేరుపరుచుకొనుట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Prasad Garu, ప్రసాద్ గారు, do you know what you need to do? మీరేం చేయాలో తెలుసా? All this while you were bachelor. ఇంతకాలం మీరు ఒంటరిగా బ్యాచిలర్ గా ఉన్నారు. All this while you were a spinster. మరి ఇంతకాలం మీరు ఒంటరిగా ఉండిపోయారు. How you lived, I don't know. మీరు ఎలా బ్రతికారో నాకు తెలియదు. But today onwards, అయితే నేటి నుండి you will separate yourself out of the world. మిమ్మును మీరు లోకం నుండి వేరుపరుచుకొని బ్రతుకుతారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This is very much necessary in the Christian circle. క్రైస్తవ సమాజంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అత్యవసరమైన విషయం. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. The life must be separated from the world. జీవితము లోకములో ఉన్న జీవితానికి భిన్నంగా వేరుపరచబడిన జీవితంగా ఉండాలి. Set yourself apart for the purpose of God. దేవుని సంకల్పము నిమిత్తము నిన్ను నువ్వు వేరుపరచుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి. Amen. ఆమేన్. God has a plan and purpose for two individuals. మరి ఇద్దరి వ్యక్తిగత జీవితాల కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను, ఆయన ఉద్దేశాన్ని And కలిగి that ఉన్నాడు. purpose can be fulfilled only when you join together. ఆ సంకల్పం ఎప్పుడైతే మీరిరువురు కలిసి వస్తారో అప్పుడు నెరవేర్చబడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You want the purpose of God to be fulfilled. ఒకవేళ దేవుని సంకల్పం మీ ఇరువురి ద్వారా నెరవేర్చబడాలని మీరు కోరితే, Amen. ఆమేన్, You need to be fulfilled. You need to fulfill the purpose of God. దేవుని సంకల్పాన్నే మీరు నెరవేర్చాలి. Undi special. మీరు ప్రత్యేకంగా ఉన్నారు. You are special. మీరు ప్రత్యేకమైన వారు. It's not something somebody brought you together. ఏదో మీ ఇరువురిని ఎవరో ఒకటిగా చేయడానికి ఇలా తీసుకొని రావడం కాదు. Middleman, broker, pastor, leather. మరి ఎవరో మధ్యవర్తులు, బ్రోకర్లు ఎవరో తీసుకొని రావడం, పాస్టర్ ఎవరో మిమ్మల్ని జతపరచడానికి ఏర్పాట్లు చేయలేదు. Pastor Devadas Garu said very clearly, పాస్టర్ దేవదాస్ గారు స్పష్టంగా చెప్పారు, it is Lord's doing. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. చెప్పండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Sometime in Palaturu side, కొన్నిసార్లు పల్లెటూర్లలో serious. తీవ్రంగా ఉంటారు, సీరియస్ గా. Usha,
ప్రత్యూష Not even seeing Prasad. ప్రత్యూష కనీసం ఆ ప్రసాద్ను చూడని కూడా చూడట్లేదు. Prasad is slightly seeing. ప్రసాద్ ఏమో నెమ్మదిగా పక్క నుండి చూస్తున్నాడు. I'm sitting there and watching. నేను అక్కడ కూర్చొని గమనిస్తా ఉన్నాను. చూడొచ్చు. You are going to live together. మీరు కలిసి బ్రతకబోతున్నారు. And you are going to fulfill the plan of God. మీరు ఇరువురు కలిసి దేవుని ప్రణాళికను నెరవేర్చబోతున్నారు. This can happen only when you separate yourself. ఇది కేవలము మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ప్రతిష్ఠించుకున్నప్పుడే ఇది జరుగుతుంది. The plan of God is super and great. దేవుని యొక్క ప్రణాళిక చాలా ఉన్నతంగా అద్భుతంగా ఉంది. When you separate yourself, what happens? మిమ్మును మీరు ప్రత్యేకపరచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే to grow, shape yourself for the purpose of God. దేవుని సంకల్పం కొరకు మీరు వృద్ధి చెంది మిమ్మును మీరు రూపుదిద్దుకోవడానికి సహాయం చేస్తుంది. Amen. ఆమేన్. The second thing, రెండవ అంశం, first thing I told you, you need to be washed. మొదటి విషయం మీకు చెప్పాను, స్నానం చేసుకొని శుభ్రం చేసుకోవాలి. Second thing, రెండవది, you need to be anointed. మీరు అభిషేకించబడాలి తైలం రాసుకొని. And I want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుచున్నాను. Anointing only destroys the yoke that Satan has placed over you. మీ పైన సాతాను నిలిపిన ప్రతి కాడిని కేవలము అభిషేకం అన్నది మాత్రమే విరగొట్టగలదు. చెప్పండి గట్టిగా. Hallelujah. Hallelujah. It is the anointing that destroys the work of darkness. ఆ చీకటి కార్యాలను సమూల నాశనం చేయగలిగింది కేవలము దేవుని అభిషేకం మాత్రమే. Amen. Hallelujah. Hallelujah. There are some generation curse. కొన్ని తరాల నుండి వస్తున్న శాపాలు ఉండొచ్చు. Some sin curse. కొన్ని పాప సంబంధమైన శాపాలు. Consequent curse. మరి ఆ యొక్క జీవితంలో చేసిన వాటిని బట్టి వచ్చే శాపాలు. And that can be broken. అవి ఆ పరిణామాలు విరగొట్టబడాలంటే anointing is needed. అభిషేకము చాలా అవసరం. Amen. ఆమేన్. Do you know Jesus was anointed without measure? యేసుక్రీస్తు వారు కొలతలేని అభిషేకం పొందిన వ్యక్తిగా ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Very quickly. త్వరగా వెళ్దాం. Third thing. మూడవ అంశం. Only 3 things I'm going to speak. మూడు విషయాలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. Because I don't want to keep you hungry. ఎందుకంటే మిమ్మల్ని ఆకలితో నిలపడం నాకు ఇష్టం లేదు. Hungry in the word of God. దేవుని వాక్యంతో ఆకలితో ఉండాలి. వాక్యం విషయంలో ఆకలితో ఉండాలి. Probably I will attend the wedding. నేను ఒకవేళ వీలైతే నేను వివాహానికి కూడా వస్తాను. And I want to eat more of word. ఇంకా దేవుని వాక్యం అక్కడ కూడా The తింటాను. third thing. మూడవది, she advises one special thing. ఒక ప్రత్యేకమైన విషయంలో ఆమె సూచన ఇస్తా ఉంది, సలహా ఇస్తా Put ఉంది. on your best garment. నీ శ్రేష్టమైనటువంటి బట్టలు ధరించుకోమని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When I look at you, నేను మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు, ladies, స్త్రీలు, you are, మీరు అద్భుతంగా ఉన్నారు. you look nice. మీరు చక్కగా You look కనబడుతున్నారు. beautiful. అద్భుతంగా అందంగా కనబడుతున్నారు. Brothers, సహోదరులారా, you look handsome. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, అద్భుతంగా. అవునండి. అవునండి. Hallelujah. హల్లెలూయా. Just look at this man. ఒకసారి అయ్యగారిని చూడండి, నన్ను చూడండి. నన్ను కూడా చూడండి. We are handsome. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాం. Amen. ఆమేన్. అట్లీస్ట్ నా వైఫ్ ఉన్నారండి, అది కొరక ఆమెన్ చెప్పండి. కనీసం ఇక్కడ నా భార్య ఉంది కదా, దాన్ని బట్టైనా ఆమెన్ చెప్పండి. ఆమె సంతోషపడుతుంది. You look beautiful. మీరు చాలా చక్కగా కనబడుతున్నారు. Naomi says to Ruth, నయోమి రూతుకి ఇస్తున్న సలహా ఏంటంటే, don't put on the widow garment. మీరు ఆ యొక్క వైధవ్యపు వస్త్రాలు ధరించుకోవద్దు, విధవరాలి వస్త్రాలు. Don't put on the dirty cloth. మురికి వస్త్రాలు ధరించుకోవద్దు. Don't put on the Moab dress. మోయాబీల వస్త్రాలు ధరించుకోవద్దు. Put the best garment. శ్రేష్టమైన బట్టలు ధరించుకోమంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Garment talks about, బట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, it not talks about the outward garment. బాహ్య సంబంధంగా మనం ధరించుకునే బట్టలు కాదు, It is the inward garment. అంతరంగికంగా మనం ధరించుకునే బట్టలు, The undergarment. లోదుస్తులు. Amen. ఆమేన్. This is what God is watching. దీన్నే దేవుడు గమనిస్తున్నాడు. Purity, holiness is necessary. పవిత్రత, పరిశుద్ధత అన్నది దేవునికి చాలా అవసరం. Amen. ఆమేన్. What happens is, ఏం జరుగుతుందంటే, usually people when after they get married, సహజంగా జనులు వారికి వివాహం అయిన తర్వాత they go slightly away.
వారు మామూలుగా అలా నేరుగా వెళ్ళిపోతారు. They need a stepney, they need something else. వారికి ఇంకేదో స్టెప్ని కావాలి, ఇంకేదో కావాలి. No. లేదు. Holiness is necessary in the marriage. వివాహ బంధంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధత ఎంతో అవసరం. Very boldly I will say. నేను చాలా ధైర్యంగా చెప్తాను. In this 35 years ఈ of married life, ఈ 35 సంవత్సరాల వివాహ జీవితంలో, or in the entire of my life, నా జీవిత కాలం అంతా, if I touch to a woman, that is my wife. మరి నేను ఒక స్త్రీని ముట్టానంటే అది నా భార్యనే. It's necessary. అది అవసరం. Today ఈ రోజు we lost the holiness of God, దేవుని పరిశుద్ధతను మనం కోల్పోయాం. but this day అయితే ఈ రోజు we will put on the best garment, మనము శ్రేష్టమైన the బట్టలు garment of ధరించుకుంటాం. righteousness, నీతి వస్త్రాలు the ధరించుకుందాం. wedding garment, ఆ యొక్క వివాహ వస్త్రాలు the linen ధరించుకుందాం. garment, మరి ఆ గోపురసంతో కూడిన వస్త్రాలు white ధరించుకుందాం. garment. తెల్లని వస్త్రములు ధరించుకుందాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I want you to stand up, please. దయచేసి ఒక్కసారి అందరం లేచి నిలబడదాం. I'm going to pray. We are going to finish this program. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. Number one, మొట్టమొదటిగా you need to be washed by the word of God. దేవుని వాక్యం చేత మీరు కడగబడి స్నానం చేయాలి. Anybody in this place who have never given your life to Jesus Christ, ఈ స్థలంలో ఎవరైనా మీ జీవితాన్ని గతంలో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారికి మీ జీవితాన్ని సమర్పించకుండా ఉన్నవారు ఉంటే, but today ఈ రోజు is a special day ఇది ఒక ప్రత్యేకమైన రోజు. where Pratyusha and Prasad, when they get engaged, మరి ప్రత్యూష ప్రసాద్లు వారి నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతుండగా you are getting engaged with the Lord. మీకు ప్రభుతో నిశ్చితార్థం జరుగుతుంది. This is a beautiful opportunity. ఇది అద్భుతమైన సుందరమైన అవకాశం. All you need to do, మీరు చేయాల్సిందల్లా, Lord Jesus, I want to invite you in my life. ప్రభు అయిన యేసు నా జీవితంలోనికి నిన్ను నేను ఆహ్వానించాలనుకుంటున్నాను. And when you say that, ఆ మాట మీరు చెప్పినప్పుడు do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? Engagement takes place between you and the bridegroom, Lord Jesus Christ. మీకును పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మధ్యన నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతుంది. The second thing, రెండవదిగా you need to anoint yourself. మిమ్మును మీరు అభిషేకించుకోవాలి. Christians, క్రైస్తవులారా, believers, విశ్వాసులారా, don't stay in salvation. రక్షణ స్థానంలోనే మిగిలిపోవద్దండి. Move to the next stage. తరువాత స్థాయికి వెళ్ళండి. Lord, anoint me. Ask him. ప్రభువా నన్ను అభిషేకించమని ప్రభుని అడగండి. And God will begin to use you. దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు It is the పెడతాడు. anointing that makes the difference. ఆ వ్యత్యాసాన్ని నీ జీవితంలో తీసుకొచ్చేది కేవలం అభిషేకం The మాత్రమే. third thing, మూడవదిగా put on the garment, వస్త్రములు the ధరించుకోవాలి. best garment, శ్రేష్టమైన బట్టలు the ధరించుకోవాలి. garment of righteousness. నీతి వస్త్రం ధరించుకోవాలి. Father, we come before your awesome presence, Dad. తండ్రి నీ అద్భుతమైన సన్నిధి ఎదుటికి మేము వస్తున్నాం తండ్రి. It's not by might nor by power. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, It's by your spirit, నీ Daddy. ఆత్మ ద్వారానే సాధ్యం It డాడీ. is you who have joined together, Daddy. నాయనా ఈ రీతిగా కలిపేవాడు నువ్వు మాత్రమే It నాయనా. is you who joins people, Daddy. నాయనా అదిగో జనులను ఒకటిగా చేసేది కలిపేది నువ్వే నాయనా. Pratyusha and Prasad, Daddy, ప్రత్యూష ప్రసాద్లను డాడీ as they get engaged, వారికి నిశ్చితార్థం జరుగుతుండగా let there be a different right from now onwards, Lord. ఇది మొదలుకొని వారు ఒక ప్రత్యేకమైన వారిగా ఉందురుగా. Their life will be a great blessing to generation after generation. వారి జీవితాలు తరముల వెంబడి తరములకు దీవెనకరంగా ఉండునుగాక. They will not leave the ministry, but they will leave a legacy, Daddy. వారు ఏదో ఒక పరిచర్య చేయడం కాదు గాని వారి జీవితంలో ఒక మాదిరిని వారు చూపించునుగాక. In the name of Jesus, యేసు క్రీస్తు నామములో every demonic work, ప్రతి దయ్యపు కార్యము, every sickness spirit, ప్రతి రోగపు ఆత్మ, every mental affection, ప్రతి మానసిక in సంబంధమైన the ప్రభావం name of Jesus, యేసు నామములో your anointing destroys everything. నీ అభిషేకము ప్రతిదాన్ని విరగొడుతుంది I నాయనా. pray that, Lord, నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, Pratyusha and Lord Prasad, ప్రత్యూష ప్రసాద్లు they will receive your anointing. వారు నీ అభిషేకం పొందుకొందురుగా. Everything I destroy it by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సమూల నాశనం, ప్రతిది కూడా వ్యతిరేకమైనవన్నీ నాశనమై లయమైపోవునుగాక. And I pray for people who are married
but suffering in the marriage. వివాహం జరిగి వారి వివాహ జీవితాల్లో కష్టపడుతూ శ్రమ పడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. People who are in the divorce stage. నాయనా ఇదిగో విడాకుల పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. Problem in the marriage. వివాహ బంధంలో సమస్యలతో ఉన్న వారి I కొరకు speak ప్రార్థిస్తున్నాను. your divine glory into their family. నేను నీ యొక్క దైవికమైన మహిమ వారి వివాహ బంధంలోకి ప్రకటిస్తున్నాను. In the name of Jesus. యేసు నామములో Let your name alone be glorified, Daddy. నీ నామము To present before you, Daddy. నీ ఎదుట మమ్మను మేము కనపరుచుకొనుటకు శ్రేష్టమైన వస్త్రములను మేము ధరించుకొని నీ ముందు నిలబడదుము గాక. Without spot and wrinkle, Daddy. నానా ఎలాంటి ముడతైనను కళంకమైనను లేకుండా డాడీ. Washed by the blood of Jesus, by the Lamb of God. యేసు రక్తం చేతను గొర్రెపిల్ల రక్తం చేత మేము కడుగబడిన వారిగా నీ ఎదుట నిలబడదుము గాక. Let your glory shine, Daddy. నీ మహిమ ప్రకాశించును గాక డాడీ. I pray for both the families, Dad. ఇరువురి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. Let your glory come upon their families. నీ మహిమ వారి కుటుంబాల మీదకి వచ్చును గాక. And I pray to the third family also. అలాగే మూడో కుటుంబం కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. That family will be blessed by you. ఆ కుటుంబం నీ చేత దీవించబడును గాక. What you started, నువ్వేదైతే ప్రారంభించావో you will finish it. దాన్ని నువ్వు కొనసాగించి ముగిస్తావు. I give you all the glory, honor, power, praise unto you. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ In Jesus' mighty name we pray. యేసు బలమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. And I want to thank Pastor Krupa Samuel Garu and Pastor Bhaskar Rao for inviting us. This moment time given to us, and we could enjoy your children, what is happening in their life. మరి పాస్టర్ కృపా సామ్యుల్ గారు, పాస్టర్